పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జే న్యూస్. ఈనాటి ముఖ్యాంశాలు. నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, కష్టపడిన వారికి ప్రిఫరెన్స్ స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. మంగళగిరిలో గుర్తుండిపోయేలా అభివృద్ధి, 100 రోజుల్లో ప్రారంభం కానున్న ప్రగతి వెల్లడించిన మంత్రి నారా లోకేష్. ప్రజల ఆరోగ్యానికి భద్రత, కార్పొరేట్ వైద్యం అందించేందుకు భరోసా, సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నజీర్. చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు, 7 నిందితుల అరెస్టు, 16,12,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్న ఎస్పీ సతీష్ కుమార్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడ వేదికైంది. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు తరలి వస్తున్నారు. జయకేతనం పేరిట నిర్వహిస్తున్న ఈ సభా వేదికపై 250 మంది కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు. ఎన్ఆర్ఏ ప్రశాంత్ కొల్లిపర ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సభకు దీటుగా వేదిక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ సభలతో పాటు మన దేశంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సభలకు ఏర్పాటు చేసిన అనుభవం ప్రశాంతికి ఉంది. గత 12 రోజులుగా 470 మంది సాంకేతిక నిపుణులతో సభా వేదిక ప్రాంగణంలో ఆడియో, వీడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరంలో ఉన్న వారికి VIP గ్యాలరీలో ఉన్న అనుభూతిని కలిగేలా ఆడియో సిస్టమ్స్ సిద్ధం చేశారు. 23 SED వాల్స్ తో పాటు ఇటలీకి చెందిన లైనర్ రేసు నిర్మాణం చేపట్టారు. 1700 మంది పోలీసులను ఈ సభా బందోబస్తుకి కేటాయించారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. కాకినాడ, పిఠాపురం, కత్తిపూడి మార్గంలో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పేర్లను సిఫార్సు చేసేందుకు కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. ఆయా పదవుల కోసం పార్టీకి కష్టపడిన వారి వివరాలు అందించాలని కోరారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకి చైర్మన్ల నియామకం చేపడతాం. నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తున్నాం. మొదటిసారి పదవులు రాలేదని అనుకోవద్దు. 2 ఏళ్ల పదవీకాలం ముగిశాక మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా హుందాగా వ్యవహరించాలి అని సూచించారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని అన్నారు. పార్టీలతో పని లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రానున్న 100 రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. భూగర్భ డ్రైనేజీ, నడుమూరు ఫ్లైఓవర్ పనులు, పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఎర్రబాలెంలో జైనుల ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ మహావీర్ గోశాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. హోలీ సందర్భంగా చిన్నారులకి లోకేష్ రంగులు పూశారు. అనంతరం రమేష్ జైన్ ఆధ్వర్యంలో నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ను మార్వాడీలు ఘనంగా సన్మానించారు. గత దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది. 2 ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకి చేరింది. వాళ్ళకి అండగా నిలబడడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాలని స్వయంగా చూసేదానికి నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తాం జరిగింది. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చేగల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి యాక్సిడెంట్ జరిగినాయి. అందుకే ఇటు పక్క ఈ గోశాల, ఇంకో పక్కన వచ్చేగల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా పునఃప్రారంభిస్తాం కూడా జరిగింది. సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోశాలలు పెడితే బాగుంటుందన్న లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇళ్ల పట్టాలు
ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని వెనకాల పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి చాలా చాలా ఉంది. ఆయన నవ్వచ్చు ఇప్పుడు కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది. అది ప్రజలు దయచేసి గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నెడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అంతేకాకుండా ఈ ఇండ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలోనే వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం. అంటే 4 లేన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజ్ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు అయిపోయినాయి, టెండర్ దశకు వచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, భూగర్భ నీరు కానివ్వండి, అంటే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా. నిడమరు ఆరోబి విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అది 6 లేనా 4 లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది. దానివల్ల 1 నెల ఆలస్యమైన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు 4 లేన్, ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ 4 లేను, 6 లేన్ అవసరం లేదని 4 లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం. అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది. నేను అనుకుంటాం మహా అంటే ఇంకా ఒక 8 నెలల నుంచి 12 నెలలు పడుతుంది. ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి, సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి. దాని తర్వాత మనకి E12, 13, E11, E13, 11, 13 అది కూడా హైవే కనెక్ట్ చేయాలి. మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అది 3, 4 విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది. అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది కూడా ఓపెన్ అయిపోతుంది. పానకాల స్వామి టెంపుల్, గండాల స్వామి గుడి, కింద లక్ష్మీ నరసింహస్వామి గుడిది కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలనే దానిపైన మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న నేను వారణాసికి వెళ్ళాను. అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు, వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరొక అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంట్ లో ఈ అవార్డును చిరుకు అందజేస్తున్నట్లు పేర్కొంది. ఈ వార్త మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఇనాం భూములను దేవాదాయ ధర్మాదాయ శాఖ నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, ఏపీ రైతు సంఘం నాయకులు స్టాలిన్, రంగారెడ్డి ఆక్షేపించారు. నిషేధిత జాబితా నుంచి ఈ భూములను తక్షణమే తొలగించాలని కోరారు. రైతాంగ సమస్యలపైన ఈ నెల 18వ తేదీన గుంటూరు మల్లెలింగ భవన్ లో జిల్లా స్థాయి సదస్సు జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రైతాంగానికి పెట్టుబడి సాయం అందించాలని అన్నారు. మిర్చి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. ఇనాం వ్యవస్థని దేవాదాయ ధర్మాదాయ శాఖ హస్తగతం చేసేందుకు నూతన చట్టాల పేరుతో పేద రైతులను ఇబ్బందికి గురి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సమావేశంలో శివాజీ, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకత్వం ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉంది. ఇది అత్యంత కీలకమైన రైతాంగానికి సంబంధించినటువంటి బర్నింగ్ ప్రాబ్లము ఈ రోజున ఏర్పడింది. ఎండోమెంట్ వారు ఎప్పుడో 1956 నుంచి 70, 76, 85, 2009 వరకు కూడా సాగు చేసుకుంటూ పట్టాలు పొంది ఒకళ్ళ నుంచి మరొకళ్ళు కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఈనాం భూముల్లో ఉన్నటువంటి రైతుల్ని
హఠాత్తుగా 2013లో చట్టం వచ్చిందనేటటువంటి పేరుతోటి ఆ చట్టం వచ్చిన విషయం కానీ దాన్ని అమలు జరుపుతున్నామనేటటువంటి నోటీసులు కానీ రైతులకి ఇవ్వకుండా చాప కింద నీరులాగా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ పేర్లని రిజిస్టర్ నుంచి తొలగించి ఎండోమెంట్కి అధికారం ఉన్నట్టుగా దాన్ని తయారు చేసుకొని ప్రమాదాన్ని రైతులకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ రైతులంతా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కాదు, వ్యవసాయ కార్మికులు. ఎకరంన్నర మహా ఉంటే 2 ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి కడు పేద రైతులు. ఈ రైతుల్ని ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి హక్కుని హరించేటటువంటి విధానాన్ని అమలు జరుపుతూ ఉన్నారు. అందుకని రైతులు భయాందోళనలతోటి గుంటూరు జిల్లాలో రాష్ట్రంలో భీతిల్లుతూ ఉన్నారు. అసలుకే వ్యవసాయ రంగం కోనారిల్లుతూ ఉన్నది. మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేదు, అసలు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. గవర్నమెంట్ 1956లో రైతువారీ చట్టాన్ని తీసుకొచ్చింది. గవర్నమెంటే రైతువారీ చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇప్పుడు మధ్యలో వచ్చిన రాజకీయ నాయకులు దాన్ని మళ్ళా చట్టాన్ని సవరిస్తున్నామని చెప్పని ఈ భూములను మొత్తం కబ్జా చేయడానికి పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ భూముల్లో 75 సంవత్సరాల నుంచి రైతుల పేరు మీద ఉన్న వాటికి గవర్నమెంట్కి శిస్తులు కడుతున్నారు రైతులు. ఈ వీటిలో పంటలు పండించుకొని ఉంటున్నారు. మామూలుగా గవర్నమెంట్ నుంచి ఈ మధ్య రైతువారి మామూలుగా పాస్బుక్లో అయిన ఈ టైటిల్ రీడ్లు 1Bలు అడంగళ్ళు బ్యాంకుల్లో రన్నింగ్లు అవుతున్నాయి. వీటిని నిర్దాక్షిణ్యంగా 2016లో 2013 జీవో వచ్చిందని 2016లో వీటిని నిషేధ జాబితాలో చేర్చేశారు. అప్పటి నుంచి రైతుల బాధలు ఎలా ఉన్నాయి అంటే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే లేదు, ఏమి మరో విధమైన సపోర్టు ఏ విధంగానూ లేదు. 100 సంవత్సరాలు మామూలుగా వ్యవసాయం చేసిన భూముల నుంచి నిర్దాక్షిణ్యంగా ఇప్పుడు చేసి రైతులు అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈ భూముల్ని గుడికి సేవలు చేయట్లేదు. ఇందులో ఎన్నో రకాల భూములు ఉన్నాయి. ఏది క్షారకులు, వడ్రంగులు, కంసలివారు, ఇలా రకరకాల కళాకారులు, రకరకాల పేర్ల మీద ఎన్ని రకాల ఈనాములు ఉన్నాయో అందరికీ మాకు రైతులకు తెలియదు. ఆ జీవో గవర్నమెంట్ నుంచి ఏమి ప్రత్యేకంగా వీళ్ళకు ఇన్ని రకాల ఈనాములు ఉన్నాయి అని గవర్నమెంట్ మాకు తెలియజేసింది లేదు. సర్వీస్ ఈనాం అంటారు, SI అని వచ్చింది అని అంటారు. సర్వీస్ అంటే మామూలుగా ఈనాములు అంటారు. మామూలు ఈనాం ID అని ఉంటాయి, దాని ఈనాం ధర్మదయ అని ఇంకా ఎన్ని రకాల ఈనాములు ఉన్నాయో మాకైతే తెలియదు. వీటి మీద ఒక క్లారిటీ అనేది లేకుండా మొత్తాన్ని సర్వీస్ ఈనాములు అని చెప్పి 2013లో సవరించారు. ఆ సర్వీస్ ప్రకారంగా సర్వీస్ ఈనాములు అంటే సర్వీస్ హోల్డర్లు ఎవరున్నారు దాంట్లో వాళ్ళు పోయేది మొత్తం ఈనాం వ్యవస్థనే తీసుకొని మొత్తం ఎండోమెంట్ హస్తగతం చేసుకొని హాయిగా వాళ్ళ కుర్చీల్లో కూర్చొని వాళ్ళ జీతాలు వాళ్ళకి వెళ్తున్నాయి. ఒక్కొక్కరికి ₹1,00,000 శాలరీలు ఉన్నాయి, ₹50,000 శాలరీ ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ ఈ ఈనాముల మీద యంత్రాంగం మొత్తం బతుకుతుంది. అలాగనే రైతులు కూడా బ్రతుకుతున్నారు. అంటే వీళ్ళు 14 ఎండల్లో చేసి మీకు వ్యవసాయం కూలీలుగా మామూలుగా సేవలు చేసి గుడికి అటు దీంట్లో సేవలు ఈనాములు అంటే సేవా ఈనాములు ఉన్నాయి. మామూలుగా రైతు వారికి ఈనాం ఎప్పుడో 1908-6 సంవత్సరాల్లో RSR తయారైనప్పుడు ఈనాందారులు ఉన్నారు. వాళ్ళకి గౌరవం వాళ్ళకి అప్పుడు రైతుల వారు వచ్చినాయో జమీందారుదారులకు వచ్చినాయో ఎవరి ద్వారా వచ్చినాయో ఎవరికీ తెలియదు. అదేమన్నా మీరు గవర్నమెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు. మళ్ళా ఈ రిజిస్ట్రేషన్ ఈ మధ్యలో ఆ ఈనాములని రిజిస్ట్రేషన్ చేయడానికి లేదని మీకు ఒక ఆర్డర్ లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అక్కడ మీరు ఇలా యంత్రాంగం ప్రకారంగా ఇలా అక్కడ పెట్టుకోవచ్చు. ఏమని ఈ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు అంటే అప్పుడు కొనేవాడు కొనడు, అమ్మేవాడు అమ్మడు. అప్పుడు కేన మండలంలో ఒక వేనేల గ్రామంలో 1956 నుంచి ఈ నివాసం ఉంటుండే దానికి చుక్కల భూమిగా 26 ఎకరాలు దాన్ని నిషేధించారు. చెరువు మాన్యం, చెరువు అభివృద్ధి కోసం ఒక 90 ఎకరాలు గ్రామంలో చెరువు అయితే పట్టాలు ఇచ్చారు. ఆ చెరువు మాన్యం అమ్మకాలు జరిగింది. రియల్ ఎస్టేట్ జనసిద్ధమైన రియల్ ఎస్టేట్ వారు ఫ్లాట్లు వేశారు. ప్రభుత్వం వాళ్ళకి మరి కూడా పర్మిషన్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు అయినాయి. వాటిని 2005 నుంచి 5 చుక్కల భూమి అని చెప్పి రిజిస్ట్రేషన్లు ఆపారు. దాంతోపాటు గోడముడి సోదర సమరేదు మేడూరి నాగేశ్వరరావు క్రింద ఆయనతో పాటు ఒక 5గురికి
పట్టాలు ఇచ్చారు 40 ఎకరాలు, అది సుక్కల భూమిని దాన్ని నిషేధించారు. గోలమూడి, వెంకటకృష్ణాపురం, తక్కెలపాడు ప్రాంతంలో దాదాపు స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చింది 200 ఎకరాలు సుక్కల భూమి అని చెప్పి అది కూడా రిజిస్ట్రేషన్ని నిలిపివేశారు. ఇట్లా జిల్లా వ్యాప్తంగా సుక్కల భూమి పేరుతోటి అనేక ప్రాంతాల్లో దేవాదాయ భూములు అని చెప్పి, ధర్మతోపులు అని చెప్పి, కాలువపూర్వం బాకులు అని చెప్పి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఇందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 103 మందికి దాదాపుగా 1,10,00,000 రూపాయల సాయం అందించామని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ వైద్యానికి ఎవరు ఇబ్బంది పడకుండా వారికి నచ్చిన చోట చికిత్స పొందడానికి సీఎం కోట్లాది రూపాయలను అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వైద్యశాలలో ఖాళీగా ఉన్న 8,000 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. గత వైసీపీ సర్కార్ ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్యం దెబ్బతినకూడదు, వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగించాలి. వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలకి ఆరోగ్యశ్రీతో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనటువంటి వైద్యాలన్నింటినీ కూడా తీసుకునేటువంటి అసలుబాటును కల్పిస్తూ గత 8 నెలల నుండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 1,10,00,000 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు 103 మందికి ఈ సహాయాన్ని అందించడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 170 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు వైద్యానికి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వారికి నచ్చిన చోట వైద్యాన్ని అందించి తీసుకునేటువంటి క్రమంలో ఎన్ని డబ్బులైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయలు వైద్య సదుపాయాల కోసం వెచ్చిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించేటువంటి దాంట్లో పాటు దాదాపు 8,000 పోస్టులను ఈరోజు వైద్య శాఖకు సంబంధించి 4,000 నర్సింగ్ కానీ, అలాగే ఎంఎన్ఓస్ కానీ, ఎఫ్ఎన్ఓస్ కానీ, అలాగే పిహెచ్సికి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఇట్లా దాదాపు ఒక 8,500 నోటిఫికేషన్స్ని ఇవ్వడం జరిగింది ఉద్యోగాల కోసం. గత ప్రభుత్వంలో వైద్య విధానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఎక్కడ కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితుల పాటు ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా పేదలకు అందించాల్సినటువంటి దాంట్లో కూడా కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే, ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలున్నా కూడా పేదవారికి ధైర్యం కలిగించేటువంటి క్రమంలో ఎంత ఖర్చైనా కూడా వెనకాడేది లేదంటూ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వాళ్ళకి అందిస్తున్నటువంటి వాళ్ళ ముఖాల్లో చూస్తూ ఉంటే ప్రత్యేకమైనటువంటి సంతోషం. ఎందుకంటే వైద్యం చేయించుకోవాలండి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తీసుకొని వచ్చి ప్రాణాలని కాపాడుకున్నటువంటి వాళ్ళు తిరిగి ఈరోజు వారికి అందినటువంటి అమౌంట్తో ఉపశమనం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే వైద్య శాఖ మంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం అందలేని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరూ తెల్ల కార్డు లేకపోయినా తన ఆరోగ్యం కాపాడుకుంటకు వాళ్ళు అనేక రకమైన జబ్బులతో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం వల్ల వాళ్ళకి చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా తూర్పు నియోజకవర్గం నసీర్ అహ్మద్ గారు అండగా ఉంటూ ఇలాంటి వాళ్ళకి చికిత్స నిమిత్తం సహాయం చేయటం ఎంతో ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో ఇలాంటి తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వాళ్ళు సరిగా వైద్యం చేయించేవాళ్ళు కాదు. ఈరోజు ప్రజలందరూ ఈ వైద్యం అందుబాటులోకి రావడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఎన్నో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ విధంగా కోరుకుంటున్నారు. చైన్ స్నాచింగ్ కేసులను తెనాలి పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. 7 నిందితుల్ని అరెస్టు చేసి 16,12,000 రూపాయల విలువైన సుమారు 162 గ్రాముల బంగారు ఆభరణాలు 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల చోరీకి గురైన సొత్తుని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. చినరావూరు తోటకు చెందిన నిందితులు గత 2 సంవత్సరాలుగా చైన్ స్నాచింగ్ కి పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్నారని చెప్పారు. చోరీ చేసిన ద్విచక్ర వాహనాలతో చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరిపైన పోలీస్ కేసు ఉందని తెలిపారు. నిందితులపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నామని అన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సుప్రజ, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, 3 టౌన్ సీఐ రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 2024-2025 జరిగిన స్నాచింగ్ కేసెస్ నుంచి
ఒక స్నాచింగ్ గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్నాచింగ్ గ్యాంగ్ అన్నది ఫర్ ద 2023 ఆల్మోస్ట్ జూన్ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. కొన్ని అటెంప్ట్స్ చేశారు, కానీ టోటల్ చేసిన అఫెన్స్ 5 స్నాచింగ్, 1 థెఫ్ట్, 2 బైక్ అఫెన్స్, టోటల్ 8 అఫెన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో మనకి వేమూరులో రీసెంట్ టైమ్స్లో ఒక స్నాచింగ్ జరిగింది. దాంట్లో ఒక చిన్న క్లూ, అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారానే చిన్న క్లూ దొరికింది. వేమూరు జరిగిన ఆ క్లూ నుంచి మనము ఈ గ్యాంగ్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో సాయి మాధవ్, పాతర్లంక సాయి మాధవ్ అనే వ్యక్తి, తర్వాత అమర్తలూరి నాని, షేక్ మక్బూల్, మొహమ్మద్ సమీర్, హనుమంత్ నాయక్, సయ్యద్ కరీముల్లా, షేక్ బరావలి అని చెప్పేసి 7 మెంబర్స్ గ్యాంగ్ని మేము అరెస్ట్ చేశాము. దీంట్లో ఎవరిపైన కూడా పాత అఫెన్స్ లేదు ఎక్సెప్ట్ ఒక పర్సన్, హనుమంత్ నాయక్ అనే ఒక పర్సన్ పైన మాత్రం ఒక బైక్ అఫెన్స్ ఉంది గతంలో. రిమైనింగ్ ఇది కంప్లీట్లీ న్యూ గ్యాంగ్. దీన్ని ఏంటంటే చిన్నరూరు తోట, తెనాలి మండల్ చిన్నరూరు తోట చెందిన వాళ్ళు అందరూ ఎక్సెప్ట్ ఒక పర్సన్ కొల్లిపార. సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేస్తున్నది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ అనమాట. దీనిట్లో మెయిన్ పర్సన్ సాయి మాధవ్ తప్ప రిమైనింగ్ అందరూ కూడా కొంతమంది రిసీవర్స్, కొంతమంది ఏంటంటే బైక్ని నడుపుతారు. సో ఈ గ్యాంగ్ ఇది. దీనిట్లో టోటల్లీ 162 గ్రామ్స్ అఫెన్స్లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇదన్నీ కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది. 2 బైక్ దేనిట్లో అఫెన్స్కి యూజ్ చేశారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. టోటలీ దీంట్లో 16,40,000 వర్త్ మెటీరియల్స్ని మనం సీజ్ చేసాము. సో వీళ్ళపైన ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్, మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్లో కంటిన్యూ చేయకూడదు అన్నది మనం అల్టిమేట్ మోటివ్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు అవర్ ఎంటైర్ క్రైమ్ టీమ్, సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్ కిందకు ఉన్న మెయిన్ క్రైమ్ టీమ్ అండ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. సో ఇది ఫస్ట్ టైం ఈ ఎంటైర్ గ్యాంగ్ని పట్టుకోవడం. ఫర్దర్గా వీళ్ళు గ్యాంగ్ కంటిన్యూ చేయకుండా చిన్నారూరు తోటలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ కంటిన్యూస్ మానిటరింగ్, ఎవ్రీడే ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, కౌన్సిలింగ్, రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది కూడా కంటిన్యూస్గా చేస్తాము. దీనిలో ఎస్సీ వర్గీకరణ విషయంలో వైసీపీ గోడవాటం పిల్లిలా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై వైసీపీ స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఆ పార్టీ రాజకీయ పార్టీ కాదని అన్నారు. తన రాజకీయ జీవితంలో మోసపోయింది జగన్ చేతిలోనేనని స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాణిక్య ప్రసాద్ మాట్లాడారు. ఈ విషయంలో ఆంధ్ర శశికళైన సజ్జల రామకృష్ణారెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తాడని చెప్పారు. తనను పార్టీలోకి ఆహ్వానించి మోసం చేశారని వివరించారు. చివరికి కనకారావు మాదిగ చేత తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. కనకారావు మాదిగ కష్టాల్లో ఉన్నప్పుడు తానే ఆదుకున్నానని గుర్తు చేశారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, ఇన్ని సంవత్సరాల నా రాజకీయ జీవితంలో మోసగించబడింది జగన్ చేతి. చీట్ చేశాడు జగన్ నన్ను చీట్ చేసినట్టుగా ప్రపంచం ఎవరు చేయదు. ఏదైనా జగన్ చీటింగ్లో దెబ్బడినట్టు నేనే. నాలాగా ఎవరిని చీట్ చేయొద్దు జగను, నాలాగా కనకారావు కూడా చీట్ చేయబోక పాపం వాడికి ఏం లేదు. దిక్కులేని మండవాడు మాట్లాడమంటే మీకు నన్ను తిట్టమంటే తిడుతున్నాడు. కానీ వాడికైనా సాయం చేయండి, ఆ సతలో ఇన్ఛార్జ్ చేయండి, అతనికైనా సాయం చేయండి. ఇంకెవరికైనా ఉన్న వాళ్ళకి పాపం ఆ శైలజనాథ్ వాళ్ళందరినీ చీట్ చేయబాకండి. వాళ్ళందరినీ చేర్చుకున్నారు. పార్టీలు మారుతున్నారు, మీరు మారేవాళ్ళని మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు? మీరు చేర్చుకోబాగండి. ఇప్పుడు ఒక తీర్మానం చేయండి. మీ పార్టీ దమ్ముంటే మీకు నా మీద నన్ను చూసి ఓటేస్తారు, నన్ను చూసి ఓటేస్తారని నీకు దమ్ముంటే మీ పార్టీ తీర్మానం ఇక్కడ నుంచి ఏ పార్టీ వాళ్ళని చేర్చుకోమని అని చెప్పండి. మీరు చూడండి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, నన్ను చీట్ చేసినట్టుగా, నన్ను చీట్ చేశాడు జగన్, నన్ను చీట్ చేసినట్టుగా పాపం కనకారావుని, శైలజనాథ్ని, ఆ ఉన్న సురేష్ని వాళ్ళు చీట్ చేయబాకు. వాళ్ళకన్నా న్యాయం చేయండి. అటు తిట్టించాడు నన్ను, నాకేం అభ్యంతరం, 10 తిట్టుకోండి. నేను నా వాడు బాగుపడ్డారు అనుకుంటున్నాను. అవును, టెస్ట్ పెట్టారు. ఎస్, అది ఒక్కడి ముందు 5 మంది ఉన్నారు. అదే సీక్రెట్ జరిగింది కాదు. అంటే దానికి చెప్పాలంటే నా ఫోన్ ట్యాప్ చేశాను. నా ఫోన్ ట్యాప్లో నేను ఎవరితోనో మాట్లాడాను, అంటూ ఏం కాన్వర్సేషన్ లేదు.
ఇగో నీకు సాయం చేయమని చెప్పారు, నేను ఏదో ఆపదలో ఉన్నాను, సాయం చేయమని, సాయం చేద్దామని చేద్దామని అనుకున్నాను అంతే. అతనికి వద్దు ఎందుకు మాట్లాడావని అన్నారు. పరిచయాలు ఉన్నాయండి అన్నాడు. అని అంటే నువ్వు ఇప్పుడు పని చేయాలి, నువ్వు ఇట్లా చేయాలి, ఇలా చేస్తేనే నీకు పదవి. నేను చేయలేనని చెప్పి ఆ పెద్ద మనుషులు కూడా చెప్పారు, ఆయన చేత కాదండి, మైక్ ఇస్తే మాట్లాడతారు కానీ గాంధీ వారి ఆయన పెట్టలేడని చెప్పారు. సరే అది అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఇన్ఛార్జ్ తాడికొండ ఇస్తాను. తాడికొండ వేసి అది ఇచ్చారా, మళ్ళీ పాపం ఇంకెవరికి ఇచ్చారు, అతను ఉంచారా, మళ్ళీ నాకు ఇస్తా ఉన్నారు. టిట్కోయిల సముదాయంలో నివాసం ఉంటున్న వారికి త్రాగునీరు అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని గుంటూరు నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ అడవి తక్కెలపాడులోని టిట్కో గృహ సముదాయాలని జీఎంసీ టిట్కో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ స్థానికులకు అందుతున్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. అడవి తక్కెలపాడులోని టిట్కో ఇళ్లలో సుమారు 1300 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు తెలిపారు. త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. టిట్కో గృహ సముదాయాల్లో చేపట్టే అభివృద్ధి పనులకి టిట్కో ఇంజనీరింగ్ అధికారులతో సంయమనం చేసుకోవాలని అన్నారు. పర్యటనలో ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, టిట్కో ఎస్ఈ ఉమా మహేశ్వర శాస్త్రి, కార్పొరేటర్ బి స్మిత, పద్మజ, డిఈఈలు శ్రీనివాసు, సేతుబాబు, ఎస్ఎస్ సోమశేఖర్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, కష్టపడిన వారికి ప్రిఫరెన్స్ స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. మంగళగిరిలో గుర్తుండిపోయేలా అభివృద్ధి, 100 రోజుల్లో ప్రారంభం కానున్న ప్రగతి వెల్లడించిన మంత్రి నారా లోకేష్. ప్రజల ఆరోగ్యానికి భద్రత, కార్పొరేట్ వైద్యం అందించేందుకు భరోసా, సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నజీర్. చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు, 7 నిందితుల అరెస్టు, 16,12,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్న ఎస్పీ సతీష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.